ఆమె అప్పుడప్పుడు తన తాతయ్య, అమ్మమ్మలను కలుస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు బొమ్మలు గీస్తాను. నాన్న అప్పుడప్పుడు వంట చేస్తారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం నౌ అండ్ దెన్‌ను ఉపయోగిస్తాం. నౌ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నౌ అండ్ దెన్. నేను అప్పుడప్పుడు బొమ్మలు గీస్తాను. నేను అప్పుడప్పుడు బొమ్మలు గీస్తాను. ఐ డ్రా పిక్చర్స్ నౌ అండ్ దెన్. ఐ డ్రా పిక్చర్స్ నౌ అండ్ దెన్. ఆమె అప్పుడప్పుడు తన తాతయ్య, అమ్మమ్మలను కలుస్తూ ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు తన తాతయ్య, అమ్మమ్మలను కలుస్తూ ఉంటుంది. షీ విజిట్స్ హర్ గ్రాండ్ పేరెంట్స్ నౌ అండ్ దెన్. షీ విజిట్స్ హర్ గ్రాండ్ పేరెంట్స్ నౌ అండ్ దెన్. నేను అప్పుడప్పుడు కథల పుస్తకాలు చదువుతాను. నేను అప్పుడప్పుడు కథల పుస్తకాలు చదువుతాను. ఐ రీడ్ స్టోరీ బుక్స్ నౌ అండ్ దెన్. ఐ రీడ్ స్టోరీ బుక్స్ నౌ అండ్ దెన్. నేను అప్పుడప్పుడు స్వీట్స్ తినడానికి ఇష్టపడతాను. నేను అప్పుడప్పుడు స్వీట్స్ తినడానికి ఇష్టపడతాను. ఐ లైక్ టు ఈట్ స్వీట్స్ నౌ అండ్ దెన్. ఐ లైక్ టు ఈట్ స్వీట్స్ నౌ అండ్ దెన్. నాన్న అప్పుడప్పుడు వంట చేస్తారు. నాన్న అప్పుడప్పుడు వంట చేస్తారు. ఫాదర్ కుక్స్ ఫుడ్ నౌ అండ్ దెన్. ఫాదర్ కుక్స్ ఫుడ్ నౌ అండ్ దెన్. మేము అప్పుడప్పుడు గదిని శుభ్రం చేస్తాము. మేము అప్పుడప్పుడు గదిని శుభ్రం చేస్తాము. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.